ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు భారీ నిరసన చేపట్టారు. 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా మొద్దు నిద్రపోతుందని ప్రభుత్వ వైఖరిపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో అంగన్వాడీల నిరసన దీక్ష శిబిరం వద్దకు వచ్చిన కొండముచ్చుకు వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన తెలియజేశారు. అంగన్వాడీలు ఇచ్చిన వినతి పత్రాన్ని కొండముచ్చు తీసుకోవడానికి చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక కొండముచ్చుకు ఉన్న సహనం, విజ్ఞత కూడా ఈ ప్రభుత్వానికి లేవని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సమ్మెకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి తరఫున మేము పూర్తిగా మద్దతు చేస్తున్నాం. ఎందుకంటే మరి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ జీతాలు 26,000కి పెంచాలని చెప్పేసి 15 రోజులుగా వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనిపించట్లేదా? మరి అంగన్వాడీ వర్కర్స్, ఈ అంగన్వాడీ ఉపాధ్యాయులు అందరికీ మీరు న్యాయం ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి వాస్తవంగా అంగన్వాడీ వర్కర్స్ మరి ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వ్యక్తి ముందు 2-3 సంవత్సరాలు వచ్చిన వెంటనే ఫస్ట్ అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ దగ్గరే అతను విద్యను అభ్యసిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాదు అంగన్వాడీ ఆయాలు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ ఫస్ట్ ముద్ద వాళ్ళే నోట్లో పెడతారు పిల్లలకే. మరి కాబట్టి ఇది ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 15 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టు లేదు. మరి ఈ విషయంలో మేము మరి అంగన్వాడీ వర్కర్స్ కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి పూర్తి మద్దతు, పూర్తి సంఘీభావం మేము తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకున్న పోరాటంలో మేము భాగస్వాములు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి అంగన్వాడీ వర్కర్స్ కి న్యాయమైన కోరికలకి మరి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు, సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం సమాధానం చెప్పని ఎడలా మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేసి వారికి మద్దతుగా, వారికి అండగా, వారి బిడ్డగా, వారి తమ్ముడిగా, వారి అన్నగా మేము అండదండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంగన్వాడీ వర్కర్స్ కి జైలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.